నమస్కారం. క్రికెట్ ఈ పేరు వినగానే మనందరిలో తెలియని ఒక ఉత్సాహం ఉప్పొంగుతుంది గదా. మన ఈనాటి ఎక్స్ప్లెయినర్లో ఎక్కడో ఇంగ్లండ్లోని మారుమూల గ్రామాల్లో పుట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఉర్రుతెలుగుస్తున్న ఒక అద్భుతమైన క్రీడా ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. ఒకప్పుడు కేవలం కాలక్షేపం కోసం ఆడే ఒక చిన్న ఆట ఇప్పుడు ఆధునిక సినిమాటిక్ ప్రపంచ వేడుకగా ఎలా మారిందో మనమిక్కడ తెలుసుకుందాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు కేవలం చెక్క కర్రలతో ఆడుకునే ఒక చిన్న గ్రామీణ ఆట ప్రపంచాన్ని ఎలా జయించింది? ఎలాంటి సరైన నియమాలు లేని దశ నుండి లక్షలాది మంది ప్రేక్షకులు స్టేడియంలలో కేరింతలు కొట్టే స్థాయికి ఈ ఆట ప్రయాణించిన తీరు నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. సరే, ఈ అద్భుతమైన జర్నీని మనం ఈరోజు ఒక 5 దశల్లో చూద్దాం. ఆట మూలాలు, ఇండియాలోకి క్రికెట్ ఎంట్రీ, మన చారిత్రక వరల్డ్ కప్ విజయాలు, ఆ తర్వాత మొత్తం లెక్కలు మార్చేసిన ఐపీఎల్ విప్లవం, చివరగా క్రికెట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది విశ్లేషిద్దాం. ఇక మొదటి విషయానికొస్తే ఆట యొక్క మూలాలు. 16వ శతాబ్దపు ఇంగ్లాండ్లో ఇదొక కాలక్షేపంగా ఎలా మొదలైందో చూద్దాం. ఒక్కసారి మనం 1500ల కాలం నాటి ఇంగ్లీష్ గ్రామాలకు వెళ్తే అక్కడ పిల్లలు మామూలు చెక్క కర్రలతో ఆడుకునేవారు. అప్పట్లో అసలు రూల్స్ అనేవే లేవు తెలుసా. ఆ తర్వాత మెల్లగా 1700ల నాటికి మొట్టమొదటి అధికారిక క్రికెట్ చట్టాలు పుట్టుకొచ్చాయి. ఇక 1800ల కాలంలో బ్యాట్ అలాగే బంతి ఆకారాలు ఒక స్టాండర్డ్ ఫార్మాట్కొచ్చాయి. ఆ తర్వాత 1900ల నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించడంతో పాటు ఈ ఆట కూడా నెమ్మదిగా ప్రపంచమంతా పాకడం మొదలైంది. అలా ప్రపంచమంతా పాకుతూ భారతదేశానికి క్రికెట్ రాక ఎలా జరిగిందో చూద్దాం. అదొక వలసవాద ప్రభావం నుంచి మన జాతీయ పండుగగా ఎలా మారిందో ఈ సెక్షన్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రారంభ వలసవాద యుగంలో చూసుకుంటే కేవలం బ్రిటిష్ వాళ్ల ప్రభావంతో, చాలా కఠినమైన రూల్స్తో పాత బాంబే సంస్కృతిలో ఈ ఆట నడిచేది. కాని ఇప్పుడు ఆధునిక యుగంలో చూడండి, సీన్ మొత్తం మారిపోయింది. కోట్లాది మంది ఉద్వేగభరితమైన అభిమానులు, పూర్తిగా భారతీయ యాజమాన్యం, భారీ టీ20 ఫ్రాంచైజీలు. పాలకుల ఆట కాస్తా ప్రజల ఆటగా ఒక మహాసంగ్రామంగా ఎలా మారిపోయిందో కదా. అసలు ఈ మార్పు ఎలా జరిగిందంటే, మొదటి దశలో బ్రిటిష్ సైనికులు తమ కాలక్షేపం కోసం ఈ ఆటను మనకు పరిచయం చేశారు. ఆ తర్వాత రెండో దశలో పాత బాంబేలో మొట్టమొదటి ఇండియన్ క్రికెట్ క్లబ్లు పుట్టుకొచ్చాయి. ఇక మూడో దశకొచ్చేసరికి మన స్థానిక ప్రజలు ఈ ఆటను నేర్చుకోవడంలో ఎన్నో కష్టాలు పడ్డారు. కాని వెనక్కి తగ్గలేదు. అందులో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించారు. ఆ పోరాటమే ఈ ఆటను మన దేశంలో ఒక జాతీయ అభిరుచిగా మార్చేసింది. ఇక ముచ్చటగా మూడో భాగం, చారిత్రక ప్రపంచకప్ విజయాలు. భారతీయ క్రికెట్ను శాసించిన ఆ నిర్ణయాత్మక యుగాలనిప్పుడు మనం గుర్తు చేసుకుందాం. ఈ చారిత్రక ప్రయాణం చూస్తే మన ఖచ్చితంగా ఒళ్ళు జలదరుస్తుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో సాధించిన ఆ మొదటి ప్రపంచకప్ విజయం దేశమంతటా ఒక సంచలనం సృష్టిస్తే, ఆ తర్వాత 90లు 2000ల కాలంలో క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ యుగం ఈ ఆటను ఒక మతంగా మార్చేసింది. ఇక 2011 ఎంఎస్ ధోని నాయకత్వంలో ఆ రెండో ప్రపంచకప్ విజయం, ఆ ట్రోఫీ ఎత్తన క్షణం ఎప్పటికీ మర్చిపోనేం కదా. ఇక ప్రెజెంట్ జనరేషన్ విషయానికొస్తే విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలోని ఈ మోడర్న్ అగ్రెసివ్ క్రికెట్ మనల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తోంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే నాలుగో భాగం, ప్రపంచ క్రికెట్ రూపురేఖల్నే శాశ్వతంగా మార్చేసిన ఒక అతిపెద్ద మలుపు గురించి. అదే ఐపీఎల్ విప్లవం. 2008. అవును, ఈ సంవత్సరం క్రికెట్ హిస్టరీలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ ఒక సంవత్సరంతో డబ్బు, వినోదం, ఫ్రాంచైజీ కల్చర్ లాంటివి ఈ ఆటలో ఒక భారీ విప్లవాన్ని తీసుకొచ్చాయి. ఆటను శాశ్వతంగా మార్చేశాయి. అసలు ఈ ఐపీఎల్ క్రికెట్ని ఎలా మార్చేసిందంటే, ఒకవైపు హై వోల్టేజ్ 2020 గేమ్ ప్లే, దానికి తోడు భారీగా ఆర్థిక మద్దతు, మరోవైపు సెలబ్రిటీల సంస్కృతి, ఇక ఫ్లడ్ లైట్ల కింద స్టేడియంలో ఆ అభిమానుల కోలాహలం వేరే లెవెల్ కదా. ఇవన్నీ కలిపి క్రికెట్ను కేవలం ఒక ఆటలా కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలా మార్చేశాయి. సరే, గతం, వర్తమానం చూశాం. మరి 5వ భాగం, క్రికెట్ భవిష్యత్తు. ఈ ఆధునిక యుగంలో సాంకేతికత, దాని ఆవల ఏముందో ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు టెక్నాలజీ క్రికెట్ను ఎలా శాసిస్తోందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ డిఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్. ఇందులో బాల్ ట్రాకింగ్ మరియు ఆడియో సెన్సార్ల లాంటివి ఉపయోగించి అంపైర్ల నిర్ణయాలకు అల్టిమేట్ యాక్యురసీని తీసుకొచ్చారు. దీనివల్ల గ్రౌండ్లో మానవ తప్పిదాలు తగ్గిపోయి ఆటకు చాలా పారదర్శకత వచ్చింది కదా.
మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోందంటే రాబోయే ఆవిష్కరణలు చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విశ్లేషణలు రేపటి తరం భవిష్యత్ స్మార్ట్ స్టేడియాలు మనకు కనువిందు చేయబోతున్నాయి. అంతేకాదు ఒలింపిక్స్లో కూడా క్రికెట్ చేరే అవకాశం ఉంది. వీటికి తోడు సోషల్ మీడియా ద్వారా అభిమానులు నేరుగా గేమ్లో భాగమయ్యే పద్ధతులు ఇంకా పెరగబోతున్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 16వ శతాబ్దంలో ఎక్కడో ఇంగ్లాండ్ మట్టి వీధుల్లో పుట్టిన ఈ ఆట ఈరోజు మోడర్న్ ఏఐ బేస్డ్ స్మార్ట్ స్టేడియాల వరకు ఎదగడం నిజంగా నమ్మశక్యం కాదు. ఇది ఖచ్చితంగా మన ప్రపంచ సంస్కృతి సాధించిన పురోగతిని ప్రతిబింబిస్తుంది. ఇక ముగించే ముందు మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన మాట ఒక్కటే: క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, అది ఒక భావోద్వేగం. వీధుల్లో ఆడుకునే పిల్లల నుండి వరల్డ్ కప్ ఎత్తే దిగ్గజాల వరకు ప్రతి ఒక్కరిలో ఉప్పొంగే ఆవేశమిది. సరే, ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. ఒకప్పుడు సాధారణ కాలక్షేపంగా మొదలై ఇప్పుడు ఇంతటి స్థాయికి చేరిన ఈ ఆట రేపు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతోందని మీరనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. క్రికెట్ అంటే కేవలం ఆటనే కాదు, ప్రపంచం మొత్తాన్ని కలిపే ఒక ఎమోషన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్టోస్ వరల్డ్.